టీడీపీ నాయకులు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే దొంగే దొంగ 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 అని అరిసినట్టుంది. అసలు వాళ్ళ పద్ధతి ఏంటో విధానాలు ఏంటో అర్థం కావట్లేదు అంటున్నారు సిపిఐ కామ్రేడ్ రామకృష్ణ గారు. నమస్తే సార్. తెలుగుదేశం వాళ్ళ స్టాండ్ ఏంటో నాకు అర్థమే కాదు. ఆ పార్టీ ఇది విధానాలు ఏంటో పిఠాపురం కూడా అర్థం కావట్లేదు సార్. మీకేటి అర్థం అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఏం చేసింది మళ్ళీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ద్రోహం చేశారు అన్నారు. మీరు లోక్సభలో రాజ్యసభలో 2 చోట్ల కూడా అనుకూలంగా ఓటేశారు కదా, మీరు ద్రోహం చేసినట్లు కాదా? ఆ విషయం ఎవరన్నా అడుగుతారనే ఇలా నైస్ గా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు సార్. తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారో వాళ్ళకి అర్థం కావడం. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అర్థం అవుతున్నాయా సార్? ఇంకా పవన్ కళ్యాణ్ సరే పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన పనిలే. ఎందుకు సార్ అలా తీసిపారేస్తున్నారు పవన్ సార్ని? పేద ముస్లింల అభివృద్ధి కోసమే ఈ బిల్లు తెచ్చారని చెప్తా ఉన్నాడు. పాపం బీజేపీ వాళ్ళు కూడా చెప్పలేకపోతారు. ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అనలేదు సార్. పాపం పవన్ కళ్యాణ్ ఏం అనకూడదు. ఎందుకు సార్? ఆ పవన్ కళ్యాణ్ కి ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన అనాలి. అంటే ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రాసిన పట్టుకుంటారా? వాడిని అభినందించాలి, ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే ముందు ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరో ఎక్కడుంటారో కనుక్కోండి సార్. ఆ తర్వాత సన్మానం చేద్దరు కానీ. సరే సార్.